శోభా తెలుగు టీవీకి స్వాగతం. న్యూస్ సమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మన నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ షేక్ అక్బర్ బాషా ఆఫీస్ నందు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి మరియు రాష్ట్ర స్టేట్ కమిటీ మెంబర్ శ్రీ నారాయణ రెడ్డి మరియు కమిటీ సభ్యులందరూ కలిసి ఆఫీస్ నందు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరిగినవి. జె శ్రీనివాసులు, మాజీ ప్రెసిడెంట్ ట్రెజరీ మూర్తి జావలి, అమ్మ జేఏసీ కమిటీ సభ్యులు సుబ్బారావు మరియు ఈ లక్ష్మీనారాయణ గౌడ్ మరియు రియాజ్ బాషా, సంజీవ సుబ్బారాయుడు మరియు పాణ్యం నాగరాజు గౌడ్ మరియు తలమిడిపి శంకర్, శోభా తెలుగు టీవీ ఎండి సముద్రాల శోభారాణి, సిఇఓ సముద్రాల ప్రవీణ్ కుమార్, ఇతర సభ్యులందరూ పాల్గొనడమైనది. ఈ న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ షేక్ అక్బర్ బాషా. గుంటూరు ఎచ్చరని కూడా ఎచ్చరియాడు. ఇది విషయం మాట్లాడాను ప్రజా సంస్థల ఎలక్షన్ ఐక్యవేదికలో ఢిల్లీ లెవెల్లో మాట్లాడాలని నాకు అవకాశం వచ్చింది. కరోనాలో మోడీ గారితో మాట్లాడేది వచ్చింది అన్న సమయం పూర్తిగా అనుకూలించే చూడండి. హ్యాపీ బర్త్డే మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యు మేడం గారు. సోమ మేడం హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మేడం. చిన్న 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 కట్ చేయండి. ఊరికే టచ్ చేయండి మేడం, చాలు. తర్వాత చూద్దాం. ఊరికే టచ్ చేయండి, తినేది లేదు కానీ. ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీ హ్యాపీ మేడం గారికి మా వచ్చి మా కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు శోభా మేడం గారికి ఆమె స్వాగతం చెప్తున్నాను. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. వచ్చి మా కార్యక్రమం చేస్తున్నందుకు ఆమెకు శుభాకాంక్షలు. పెళ్లి చేసుకున్నాడు. లేదు నా ఫోటో సినిమా నువ్వు నిలవలేదు నా పక్కన. బాబు భాయ్ ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. మా మీరు వచ్చినారు, మేడం వచ్చింది. చాలా సంతోషం. ఈ రోజు వరకు హ్యాపీ న్యూ ఇయర్. నమస్కారం అందరికీ. మా మ్యారేజ్ ఈ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, నా పేరు నారాయణ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, న్యూ సమైక్య మ్యారేజ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. మేమల్లా అన్ని జిల్లాలకు పోతాం, మీటింగ్లకు అందరినీ కలుస్తాం. ఒక అన్న చెప్పినట్టు, మా శివరామరెడ్డి అన్నగారు కళాకారుడు చెప్పినట్టు, మ్యారేజ్ మీడియేటర్ ఎంత కష్టపడుతున్నాడనేది, అంత కష్టపడి పెళ్లి కుదిర్చి ఎన్నో మాట్లాడించి ఒప్పించి అన్నీ చేసి వాళ్ళకేమో లాస్ట్కు బరువు అవుతాం. ఫస్ట్లో ఏం చెప్తారు, మీకు ఎంత కావాలనే ఇచ్చాం, రాజు లెక్క చూసుకుంటారు. మాకు ముందర కార్లో కూర్చోబెడతారు ఫస్ట్లో. లాస్ట్లో పెళ్లి కాడికి వచ్చేకల్లా మమ్మల్ని వెనక వారేస్తారు. ఏమన్నా 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 అంటే ఇద్దో ఇస్తామంటారు. మేము అడిగిన దాంట్లో పావుల భాగం ఇస్తారు. కానీ మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు సమస్యలు ఉంటాయి. మేము ఎన్నో ప్రయాసాలకు వచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. మా మీడియేటర్స్ అందరు కష్టపడుతున్నారు. అన్న చెప్పినట్టు ఒక మ్యారేజ్ సెట్ చేయాలంటే ఆ దేవుడు దయవల్ల ఎంతో కష్టపడి చేస్తాం. కాబట్టి అందరు అర్థం చేసుకొని మాకు ఈ సహకారం ఇచ్చినందుకు కళాకారుడైన మా శివరామరెడ్డి గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ అక్బర్ సార్ గారికి,
మా మిత్రులందరి మేడం మీడియేటర్స్కు మాకు శ్రీనివాసులు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గౌరవ సభ్యులైనటువంటి వివాహ మధ్యవర్తులైనటువంటి సోదరి సోదరులందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు జనవరి ఫస్ట్ పురస్కారం దానికోసం ఇక్కడ అక్బర్ ఆఫీసులో ప్రెసిడెంట్ అయినటువంటి అక్బర్ ఆఫీసులో ఈ కేక్ కటింగ్ జరిగింది. ఇక్కడికి స్టేట్ కమిటీ మెంబర్ నారాయణ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు వచ్చేసి నాగేశ్వర రెడ్డి గారు, జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి అక్బర్ సార్ గారు, కళాకారుడు వచ్చేసి శివరామరెడ్డి గారు, మిగతా సభ్యులైనటువంటి అందరూ ఇక్కడికి హాజరైనారు. ఈ విధంగా మనం మ్యారేజ్ బ్యూరో అందరూ ఈ సంవత్సరం అందరూ చక్కగా పెళ్లిళ్ళ సంబంధాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణం చేసి సుఖంగా పెళ్లిళ్ళు చేసి సుఖంగా ఇంటికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మన మ్యారేజ్ బ్యూరోల పెద్దలకందరికీ నమస్కారం సార్. నంద్యాల జిల్లా ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ అక్బర్ సార్ ఆఫీస్లో కేక్ కట్ చేశాము. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మన నంద్యాల జిల్లా బాగా చాలా అభివృద్ధిగా చెందింది. మళ్ళీ తల్లిదండ్రులు మన మ్యారేజ్ వచ్చేసి మనకు పెళ్లి సంబంధం చూడమని చాలా వరకు పేరెంట్స్ మనకు ఒక ప్రపోజల్స్ ఇస్తున్నారు. వాళ్ళు తగిన అమౌంట్ మనకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటిది చేయకుండా మాకు ఎంతో సంతోషంగా సప్లై షాప్కి ఇస్తారు, షాదీఖానాకి ఇస్తారు, ప్లస్ పని వర్క్ చేసే వాళ్ళకి ఇస్తారు, వంట వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు. ఫస్ట్ మనం పెళ్లి సంబంధం చూసేదే ఫస్ట్ మన మ్యారేజ్ బ్యూరో, తర్వాత మనం లాస్ట్లో పెడుతున్నారు. అటువంటి ఇబ్బందులు పెట్టకుండా మనకి మ్యారేజ్ బ్యూరోలకి తగిన అమౌంట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం సార్. నేను నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ అక్బర్ బాషా మాట్లాడుతున్నాను. ఈరోజు కొత్త సంవత్సరము 2026 ఈరోజు జనవరి ఫస్ట్కు మన జిల్లా ఆఫీస్లో మా మ్యారేజ్ మీడియేటర్స్ అందరూ వచ్చి కేక్ కట్ చేసుకున్నాము. ఈరోజు మన ఆఫీస్కి గౌరవనీయులైన మన కళాకారులు సార్ వచ్చినారు, రెడ్డి గారు, మన మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు సారు, స్టేట్ కమిటీ మెంబరు మన నానెడ్డి సారు, మన గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి సారు, మా టెజీరి ముత్తు, మా సభ్యులు అందరూ ఈడ వచ్చినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మేము మ్యారేజ్లో కూడా ఈ సంవత్సరం మా మీడియేటర్స్ చాలా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు, ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ మన అందరికీ మన శుభ మేడం గారు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటడి మన ఫంక్షన్లకు వచ్చి మనకు న్యూస్ పెడుతున్నారు. వాళ్ళకు కూడా చాలా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. మనము మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా హుషారుగా ముందు మాట్లాడుకొని వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకుని చేసుకుంటే చాలా జాగ్రత్త ఉంటుంది. లేకుంటే వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తున్నప్పుడు చాలా కిరికిరి చేస్తున్నారు. మేము ఎంతో కష్టపడి 10 సార్లు వాళ్ళ కాడ 10 సార్లు ఇళ్ళ కాడ తిరిగి సెట్ చేస్తే అంత సెట్ చేసినాక వాళ్ళు మనకు డబ్బుల కోసం సతాయిస్తున్నారు. దయచేసి అట్లా ఎవరు కానీ చేయకూడదని కోరుకుంటూ, మనము మీడియేటర్స్ అంటే చాలా కష్టపడి మా పిల్లలకు భార్యలకు ఇచ్చిపెట్టి ఎక్కడెక్కడ దూరం తిరిగి మేము కష్టపడి మీకు తగిలిస్తే మాకు డబ్బులు ఇచ్చేటప్పుడు అట్లా సతాయిస్తున్నారు. అట్లా దేవుడు మాకు చాలా అన్యాయం చేసినట్టు ఉంటుంది. అట్లా చేయకూడదు ఎవరైనా కానీ. మనకు చాలా బాధ ఉంటుంది. మన ఏం ఇబ్బంది పెట్టకూడదు. మీరు సహకరించి మాకు ఉత్సాహంగా చేస్తే, మాకు గౌరవంగా పెడితే మేము ఇంకా మీకు మంచి సంబంధాలు చేస్తామని. మనము మా నంద్యాల జిల్లా నంబర్ 1 ఉంది మనకు స్టేట్లోనే. మా జిల్లాలో మేము అంత కష్టపడి చేస్తున్నాము. నేను నంద్యాల జిల్లాలో ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చి వాళ్ళు ప్రొఫైల్స్ ఇస్తారు. మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నారని ఇచ్చిన తర్వాత మేము కష్టపడి చేసిన తర్వాత
మేము మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ వాళ్ళకు అమౌంట్ సరిగ్గా కరెక్ట్ ఇవ్వకపోతే దానికి తగ్గట్టు మా జిల్లా లెవెల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళకు అండదండగా ఉంటాను. ప్రతి తగిన న్యాయం చేసి వాళ్ళ అమౌంట్ ఇప్పిస్తాను. దయచేసి మీరు ఏమైనా అవసరం ఉంటే నా ఆఫీస్కి వచ్చి నాతో కలవవచ్చు. ఇట్లాంటివి అందరూ బాధపడుతున్నారు. ఇట్లాంటి పెళ్లిలో తల్లిదండ్రులు గమనించి మీరు దయచేసి మా వాళ్లకు ఇబ్బంది పెట్టకుండా గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 26 నూతన సంవత్సరం సందర్భంగా ముందు అందరికీ నమస్కారాలు. ఇక్కడికి చేరవచ్చిన న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు వారి కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నంద్యాల జిల్లా న్యూ సమైక్య మ్యారేజ్ వెల్ఫేర్ ఆఫీస్ నందు అక్బర్ బాషా గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాంతోపాటు శోభ తెలుగు టీవీ ఎండి సముద్రాల శోభారాణి గారికి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి కూడా కేక్ కట్ చేసి వారికి కూడా ఘన నివాళులు ఇవ్వడం జరిగింది. ఇందు మూలంగా వీళ్ళకు మీడియేటర్స్ ఒక సమస్యలతో నూతన సంవత్సరంతో పాటు వచ్చిన వారందరూ వారికి ఉన్న సమస్యలను కూడా చర్చించడం ఇక్కడ విశేషకరం. వాళ్ళకు జరిగే సమస్యలు ఏమిటంటే, ఒక చోట మనం ఏదైనా ఒక పని చేద్దామంటే 2 సార్లు అంగడికి వచ్చేసరికి అలసిపోతాం. కానీ ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు, ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడు, ఎప్పుడు ప్రొఫైల్ షేర్ చేస్తే అప్పుడు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు నిరంతరం. నిమిషానికి ప్రతి చోట తిరుగుతూ ఎండ అనకుండా వాన అనకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళను, అవతల వాళ్ళను, ఈతల వాళ్ళను అందరిని ఒప్పించి వాళ్ళ దగ్గర వీలునామా పత్రం లాంటివి తీసుకొని వాళ్ళని ఒప్పించి వాళ్ళకు ఘనంగా మ్యారేజ్లు జరిపించిన కూడా వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడం ఎంతో నిరాశకరమని కోరుకుంటున్నాము. ఈ 2025లో జరిగినట్టు మీడియేటర్స్కు జరిగిన అన్యాయాలు ఇంకొకసారి రిపీట్ కాకుండా వాళ్ళకు కూడా వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు వాళ్ళ ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. నా పేరు ఎస్ ప్రవీణ్ కుమార్, శోభ తెలుగు టీవీ సిఇఓని. అలాగే శోభ తెలుగు టీవీ ఎండి శోభారాణి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఘనంగా వేడుకలు చేయడం కూడా జరిగింది. ఇక్కడ అంతా డెకరేషన్ చేసి మీడియేటర్స్ అసోసియేషన్ అక్బర్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఇంతమందిని ఇక్కడ చేరేసి అందరికీ ఒక సందేశాన్ని ఇప్పించినందుకు ఘనంగా వేడుకలు ఆయనకు తెలియజేసుకుంటున్నాము. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.